మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాల సందేశంలో అనే అంశంలో 5వ భాగంగా తపస్కాలము బలమును పొందు కాలం. మరి బలాన్ని మనం ఎట్లా పొందుతామంటే ఈ వాక్యాన్ని మనము విని విధేయించుట ద్వారా అన్నమాట. చాలా బలహీనంగా ఉంది. మా హస్బెండ్ మొన్న చెప్పారనమాట, పోయిన వారం లేవగానే నేను అన్నా, మీరు ఒక్క పని చేయండి, ఒక అర్ధగంట మత్తయి సువార్త 8-9 అధ్యాయాలు కదలకుండా కూర్చొని చదువుకోండి, అప్పుడు మీకు బలం వస్తుంది. దేవుడే నాకు బలం. 18వ కీర్తన మీరు చదవండి. నేను చెప్తున్నాను, దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు ఎప్పుడు అది ఆ ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడండి, చదువుకొని కాదు. దావీదు ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలే కీర్తనలుగా వ్రాయబడ్డాయి అన్నమాట. ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థనలు పాట రూపంలో. కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో అన్నమాట. 18వ కీర్తన ఏంటంటే, యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి ప్రభు నా కోట, నా కొండ, నా బలము, నన్ను సకల ఆపదల నుంచి కాపాడుతాడు, నన్ను కొండ కొమ్మున జారి పడకుండా పట్టుకుంటాడు, నా శత్రువులు నాకు లొంగిపోయేలాగా చేస్తాడు, నన్ను కాపాడిన దేవునకు నమస్కృతులు అని అలా దేవునికి మరి ప్రార్థన పాట రూపంలో అన్నమాట. సో మనం కూడా అలాగే మీరు బలహీనంగా ఉన్నారా, నేను చెప్పే రహస్యం ఒకటే, మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి, పాటించండి. అదే యేసుప్రభు కూడా చెప్తారు మార్కు సువార్త 12:29 అండి. మోషే కూడా చెప్తాడు ద్వితీయోపదేశకాండంలో, నిన్న చదువుకున్నాం కదా, 6వ అధ్యాయంలో అన్నమాట. 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం చెప్తాడంటే, ఓ ఇజ్రాయేలు విను, ఓ దేవుని బిడ్డ విను, నీ దేవుడైన ప్రభు ఏకైక ప్రభువు కనుక ఆయనని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్తో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. అంటే దేవుడు అంటే వాక్యం అన్నమాట. నువ్వు విని విధేయించు. ఈ రెండే నాకు దేవుడు చెప్పింది. ఏం చెప్పాలి అంటే, వినమని చెప్పమ్మా, విధేయించమని చెప్పు, అంతే. సో మీ పేరు చెప్పుకొని మీరు చెప్పాలన్నమాట. మేరీ దేవుని వాక్యాన్ని విను, సునీత విను, విధేయించు, నీ పిల్లలకి బోధించు, పాటించు, నువ్వు వాళ్ళు పాటించేలాగా చూడు, తల్లిగా తండ్రిగా. అదే ఈ 40 days అన్నమాట. దేవుని వాక్యాన్ని మనం విని విధేయించినప్పుడు మనకి ఎంత బలం వస్తుందో ఈరోజు మనం ఏలియా ద్వారా నేర్చుకుందామండి. రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం అన్నమాట. ఏంటి వాక్యం అనేది కూడా మీరు రాసుకోవాలి. ఇది 5వ భాగం కదా, మీరు రాసుకోవాలన్నమాట. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు. ఏలియా 8వ వచనం అన్నమాట. 19:8 ఏలియా దేవుడు పంపిన ఆహారాన్ని భుజించి బలం తెచ్చుకున్నాడంట. బలం తెచ్చుకొని హోరేబు కొండ సినాయి పర్వతానికి 40 దినాలు నడిచాడనమాట. ఆ దేవుని యొక్క ఆహారము ఆయనకి 40 దినాలు నడవడానికి శక్తినిచ్చిందండి.
ఇప్పుడు మనం ప్రొద్దున అన్నం తింటే, నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు ఇది ఉదయం అనమాట. అప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేసే టైంకి. అప్పటి వరకు నాకు సరిపోతుంది అనమాట. అంటే ఒక 4 గంటలు, బయాలజీ టీచర్గా కూడా నేను అలాగే చెప్తాను, 4 గంటలు ఈ శరీరానికి తినే ఆహారం బలం ఇస్తుంది, తర్వాత మళ్ళీ తినాలి. కానీ ఈ దేవుడు పంపిన ఆహారాన్ని మీరు తిన్నారంటే 40 దినాలు మీకు బలం వస్తుంది. మీరు బలహీనంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, నిరాశలో ఉన్నారా, బైబిల్ గ్రంథాన్ని చదవండి, అప్పుడు మీకు బలం వచ్చేస్తుంది అన్నమాట. అనారోగ్యంగా ఉన్నారా, మీరు చదవండి. ఇప్పుడే మా డ్రైవర్ వస్తూ ఉన్నప్పుడు, నిన్న రాలేదు, అయితే చెప్పాడు ముందే అనమాట, నాన్నని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఇప్పుడు అడుగుతూ ఉన్నాను అనమాట వచ్చేటప్పుడు కారులో, ఏమైందయ్యా డాడీకి అంటే, మోకాళ్ళ నొప్పని తీసుకెళ్ళాను చూపించడానికి. అప్పుడు నా బైబిల్లో ఒకటి ఇప్పుడు కూడా ఉందండి, చిన్నది 1000 స్తుతులు ఉంటుందన్నమాట. అబ్బా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, హల్లెలూయా స్తోత్రము, కొండలకు దేవా, లోయలకు దేవా, అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, మన్నాను కురిపించిన దేవా, బండ నుంచి నీళ్ళిచ్చిన దేవా, పగలు మేఘస్తంభమై రేయి అగ్నిస్తంభమై మమ్మల్ని నడిపించిన దేవా, పేతురాత్లని స్వస్థపరిచిన దేవా, హల్లెలూయా స్తోత్రం, అలా చెప్పుకుంటా అనమాట. అదే వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఎంత చదువుకున్నారయ్యా అంటే, కొద్దిగా చదువుకున్నారు. అంటే ఆ రోజులో 4-5 చదువుతారు కదా. సో ఈ పుస్తకం ఇచ్చి, ఇంకా ఇప్పుడు తపస్కాలం కదా, మెల్లగా నాన్నని చదువుకోమను, కుర్చీలో కూర్చొని ఇలా ఎక్సర్సైజ్ చేసుకోమను. వాళ్ళు డాక్టర్స్ ఇచ్చేవి తీసుకోండి, నేను వద్దని చెప్పట్లా, కానీ ఇది యేసు ప్రభు అనే డాక్టర్ ఇచ్చిన మందులు అనమాట. మందుల సీసా అని చెప్పండి, బైబిల్ మందుల సీసా చదువుకోండి. అప్పుడు శరీరానికే కాదండి, డాక్టర్స్ ఎంతవరకు ఇస్తారంటే శరీరం వరకే ఇస్తారు, కానీ మీ మనస్సు నిరాశలో ఉందనుకోండి, అప్పుడు ఆ మందు పనిచేయదు. మీ ఆత్మ పాపంలో ఉందనుకోండి, ఆ మందు పనిచేయదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదని చెప్తున్నారు, కానీ రోగం ఉంది అంటే నీలో పాపం ఉందన్నమాట. ఆ పాపం పోతేనే నీ శరీరానికి రోగం పోతుంది. మనలో 3 భాగాలు ఉంటాయి. బయటి భాగాన్ని శరీరం అంటారు అనమాట. రెండో భాగాన్ని మనస్సు అంటారు, ఇట్లా చూపించిన ఇట్లా. మూడో భాగాన్ని ఆత్మ అంటారు అనమాట. సో ఈ 3 ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటే మూడిటికి లింక్ ఉంటుంది అనమాట. ఆత్మలో ఉన్న పాపము మనసులోంచి శరీరం, లేదా శరీరంలోంచి మనసులోంచి ఆత్మ, అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆత్మలో పాపం ఉంటే శరీరంలోకి వస్తుంది, శరీరంలో పాపం ఉంటే ఆత్మకి. అనుకనే పక్షవాత రోగిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, కుమారా ధైర్యం వహించు, నీ పాపం మన్నించబడును గాక అంటారు మత్తయి సువార్త 9:2. ఎందుకంటే ఆయనకి పక్షవాతం పాపం వల్ల వచ్చింది. ఆ పాపం పోతే తప్ప ఆ శరీరానికి రోగం పోదు. నేను చిన్నప్పుడు పొలానికి అమ్మతో కలిసి వెళ్ళేదాన్నండి, నాకు ఇష్టం అమ్మతో కలిసి కలుపు తీయడం, అట్లా చాలా ఇష్టం. పాలు తీయడం కూడా ఇష్టం. 7వ తరగతిలోనే నేను పాలు తీసేదాన్ని మా అమ్మతో. మా అమ్మ తీసిన తర్వాత కూర్చొని అనమాట. అప్పుడు ఒక మిరప చెట్టు ఎండిపోయిందండి, నాకు చాలా గుర్తుంది. ప్రభు ఇది ఎప్పుడు జ్ఞాపకం చేస్తారు. అప్పుడు అమ్మ ఏం చేసింది, లిక్కి ఉంది చేతిలో, దాంతో ఇలా అంటే వేర్లకి పెద్ద ఇంత తెల్లగా బాగా కొవ్వుతో ఉందండి ఒక పురుగు, తెల్లదనమాట. అప్పుడు అమ్మ ఆ పురుగుని చంపేసింది అనమాట లిక్కి. అయితే నేను అడిగాను, అమ్మ నీకు ఎట్లా తెలిసి ఈ చెట్టుకి పురుగు ఉంది అంటే, చెట్టు అంతా ఎండిపోయింది కదమ్మా, వేరుకి పురుగు పడితేనే చెట్టు ఎండిపోతుంది, లోపల పురుగు ఉంది చెట్టు ఎండిపోతుంది, తినేస్తుంది అనమాట. లోపల ఏం చేస్తుందంటే ఆ చెట్టులో ఉన్న రసం అంతా తినేస్తుంది అనమాట. పీల్చుకొని అది బాగా లావైపోయింది. మన లోపల ఒక దయ్యం కూర్చుందనుకోండి, అప్పుడు పీల్చుకొని మన జీవం ఎండిన ఎముకల్లాగా అయిపోతారండి కొంతమంది మనుషుల్ని నేను చూస్తాను. ఒక్కొక్క రహస్యమైన పాపాలు ఉంటాయి, త్రాగుడు ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, లేకపోతే ఇతరుల గురించి కొంతమంది నడుస్తుంటే శవాలు నడిచినట్లే అనిపిస్తుంది. మనలో దేవుని వాక్యం ఉంటే ప్రవహించే నదిలాగా ఉండాలండి మనం ఎప్పుడు కూడా. నీరు కట్టిన తోట వల్లే కలకల్లాడేవాళ్ళండి దేవుని యొక్క వాక్యం చదివితే. కనుక చదవండి. ఎంతో వింత ఎంతో చింత రోజులు కాదండి ఇవి. యేసు ప్రభుతో కనెక్ట్ అయిపోయి ఆ చెట్టు నుంచి రసం తీసుకొని, యేసు ప్రభు రసం అంటే ప్రేమ కరుణ అందరికీ పంచి, ఇదో చెట్టు ఫలిస్తే కాయలు తింటాం, మామిడికాయలు. మీరే ఆ మామిడి చెట్టు, తీయని మామిడికాయలు కాయాలి, పుల్లటివి కాదన్నమాట.
ఫలించాలి, ఫలించే టైం, శక్తిని పొందే టైం అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏలియా దగ్గరికి వద్దామండి. ఏలియాని గురించి మీరు తెలుసుకోవాలంటే 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17, 18, 19 తప్పకుండా చదవాలన్నమాట. ఈ 3 అధ్యాయాలు చదవండి. అప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం ఎట్లా ఉంది అంటే అహబ్ రాజు పరిపాలిస్తున్నాడండి. ఇంకా ఆయన భార్య సీదోను రాకుమార్తె, ఆమె జెజబెల్ అన్నమాట. అంటే సైతాను పుత్రిక అని అర్థం అన్నమాట. అంటే ఆమె చాలా అందంగా ఉందని రాజు పెళ్లి చేసుకుంటాడు. కళ్ళతో చూసి శరీరం అందంగా ఉంది, తెల్లగా ఉంది, లోపల మాత్రము సైతాన్ యొక్క ఆత్మ అన్నమాట. పుత్రిక అంటే సైతానే ఆమె లోపల ఉన్నాడు. పెళ్లి చేసుకుంటే ఆమె వచ్చేటప్పుడు వాళ్ళ పుట్టింటి నుంచి విగ్రహాలన్నీ తెచ్చుకుంటుంది. తన ఇంట్లో పెట్టుకోవచ్చు. సొలొమోన్ భార్యలు ఏం చేశారంటే, సొలొమోన్ ఒక భార్యకు ఒక అంతఃపురం కట్టిస్తే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళు పూజించారు, సొలొమోన్ని పూజించమన్నారు, కానీ దేశాన్ని పూజించమని చెప్పలేదు. కాబట్టి వాళ్ళు 1000 మంది అయినా కూడా హాని కలగలేదు దేశానికి. సొలొమోన్ కుటుంబానికి హాని కలిగింది. ఈమెం చేసింది, మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి దైవజనులను అందరినీ, యాజకులను, దైవజనులను చంపించేసి అన్నీ మరి సమాజ మందిరాలన్నీ గుళ్ళుగా మార్చేసి విగ్రహాలు తెచ్చిపెట్టి ఆరాధించడానికి కూడా వాళ్ళ పుట్టింటి నుంచి 850 మంది ప్రవక్తల్ని, వాళ్ళ పూజారులను తీసుకొస్తండి. బాలు దేవుడు అంటే మగదేవుడు అనమాట, వానదేవుడు. వాళ్ళని ఆరాధించడానికి 450 మంది. అషేరా దేవత అంటే భూదేవత, భూ అని అనమాట. అప్పుడు ఆ వర్షం అట్లా పడి కలుసుకుంటే పంటలు పండుతాయి అని అనమాట. సో అందరినీ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని చంపించేసి ఇక్కడ దైవజనులని వాళ్ళని తీసుకొచ్చి ఆరాధింపజేస్తుంది అనమాట. అది సైతాన్ పుత్రికలు చేసే పనులు ఇవి అన్నమాట. సొలొమోన్ భార్యలు అలా చేయలేదండి పాపం. 1000 మంది ఉన్నా కూడా ఇలాంటి పని వాళ్ళు చేయలేదు. అయితే ఇంకా అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, అయితే అప్పుడు ఇంకా దేవుడు అహబ్ రాజుకి ఒక సందేశాన్ని పంపించాలి. సీట్లో కూర్చోవడం అహబ్ రాజే కూర్చున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి రాజుగా, ఇజ్రాయెల్ ఆయన అబ్రాహం పుత్రుడు, సంతతివాడు. సీట్లో ఆయన కూర్చుంటాడు, కానీ అధికారం భార్య చేతిలో ఉంటుంది అనమాట. ఈయన ఒక రబ్బర్ స్టాంప్ అంటారు చూడండి, ఊరికే అట్లా కూర్చున్నాడు అనమాట. అయితే ఇంకా దేవుడు తన దగ్గర ఉన్న, తన సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా ప్రవక్తకి చెప్తాడు, ఏలియా నువ్వు వెళ్ళి అహబ్ రాజుకి నా సందేశంగా చెప్పు, నేను ఆజ్ఞాపించినని తప్ప ఈ దేశాన వాన కానీ మంచు కానీ కురియదు కొంతకాలం అని చెప్పు అంటే వెళ్ళి చెప్తాడు. ఏలియా ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడండి. అందుకే అహబ్ రాజు దగ్గర చెప్తాడు, నేను దేవుని సన్నిధిలో ఉండు దేవుని యొక్క భక్తుడు. మోషే విన్నాం కదా మనం, దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుడు చెప్పింది వింటాడు, వచ్చి ప్రజలకి బోధించాడు 8 సార్లు అని చెప్పాను. ఆ మోషే ద్వారా నిర్గమకాండంలో 3 అధ్యాయం నుంచి, అంటే నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 4 ఖండాలు అంటే గ్రంథాలు అంతా భూమి మీద దేవుని పని జరుగుతుంది. ఆ మోషే తర్వాత భూమి మీద దేవుని పని జరిగింది చాలా. ఎవరి ద్వారా అంటే ఏలియా ద్వారా అండి. అందుకే యేసుప్రభుని మనం చూస్తాము దివ్యరూప ధారణలో వీళ్ళిద్దరే అక్కడికి వస్తారనమాట. దేవుని కొరకు వాళ్ళు పోరాటం చేస్తారనమాట. సో ఈయన చెప్పిన తర్వాత వాన కానీ మంచు కానీ కురియదు, నేను ఆజ్ఞాపించిననే తప్ప అంటే అప్పుడు వాన ఆగిపోతుందండి 3.5 సంవత్సరాలు. తర్వాత మళ్ళా దేవుడు చెప్తారు, నువ్వు వెళ్ళి కనబడ ఆ రాజుకి, నేను వానలు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్పటికే ప్రజలకి ఆహారం లేకుండా అయిపోతుంది, పాపం చేశారని వాళ్ళు ఏం తింటారు అని ఏలియా వెళ్ళి చెప్పు రాజుకి కనబడంటే, రాజు ఇదిగో నీ పీడ పట్టింది, నీ వల్లనే వర్షాలు ఆగిపోయినాయి అంటే అప్పుడు ఏలియా అంటాడు, నా వల్ల కాదు నీ వల్ల ఆగిపోయినాయి. కార్మెల్ కొండ మీదకి రేపు మీరు ఇజ్రాయెల్ ప్రజలు రండి, నేను నిరూపిస్తాను. అక్కడ ఇదో బాలు ప్రవక్తల్ని కూడా తీసుకొని రమ్మంటే వచ్చేస్తారు 450 మంది. సో వాళ్ళతో చెప్తాడు, మీరు బలిపీఠం మీద ఎద్దుని అలా ముక్కలు కోసి నిప్పు ముట్టించకుండా, అగ్నితో ముట్టించకుండా బలి దహించి వేయాలి కదా, మీ దేవుణ్ణి అడగండి బలిని దహించి వేయమని, అగ్నిని పంపించి. నేను కూడా మీలాగే ఎద్దుని పెట్టి నేను కూడా దేవుణ్ణి అడుగుతాను, మన ఇద్దరిలో ఏ దేవుడు
అగ్నిని పంపిస్తాడో మన ప్రార్థనకి జవాబుగా. ఆయన నిజమైన దేవుడు, ఉన్న దేవుడే కదండి. ఒకవేళ ఉన్న దేవుడైతే అగ్నిని పంపించాలి, సరేనా? అంటే అటువైపు 450 మంది, ఇటువైపు ఏలియా ఒక్కడు. అందరూ ఇజ్రాయెల్ ప్రజలు కార్మెల్ కొండ మీద ఉంటారు, రాజు కూర్చుని ఉంటాడు, ఆయన వాళ్ళందరూ మంత్రులు వాళ్ళందరూ కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు ఉదయం 6 గంటలకి ప్రారంభిస్తారండి, మధ్యాహ్నం 3 వరకు 450 మంది బలిపీఠం మీద ఎద్దుని ముక్కలు కోసి అగ్నిని పంపించు అగ్నిని పంపించు అని పిలుస్తూ ఉంటారు. ఏలియా చెప్తాడు, మీ కాలం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఒక టైం వస్తుందండి, దేవుడు ఆపేస్తారండి. అంధకార శక్తుల యొక్క శక్తిని ఆపే సమయం వస్తుంది. దేవుడు తన శక్తిని చూపించే టైం వస్తుంది అన్నమాట. ఆ టైం వచ్చే ముందే ఇలాంటి హింసలన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. దైవజనులని చంపించే హింసలు జరుగుతున్నాయంటే ఆ కాలం తర్వాత దేవుని మహిమ చూసే కాలం వస్తుందన్నమాట. అప్పుడు ఏలియా కూడా అలాగే ప్రార్థిస్తాడండి, ప్రభువా ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో అది నీ మాట చొప్పున చేశాను, నా సొంతగా చేయలేదు కదా ప్రభువా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ ప్రజలు నీవు దేవుడని తెలుసుకోవాలి, నేను నీ సేవకుడని తెలుసుకోవాలి అంటే పైనుంచి అగ్నిని పంపించి బలిని దహించి వేయ్యా అని ప్రార్థిస్తాడు. ఎందుకంటే నువ్వు ఈ అద్భుతం చేయకపోతే ఈ ప్రజలు మళ్ళా విగ్రహారాధన చేస్తారు, నువ్వు వాళ్ళని శిక్షిస్తావు, వాళ్ళు నశించిపోతారు, వాళ్ళు రక్షణ పొందాలి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు అగ్నిని పంపిస్తాడండి. అగ్నిని పంపించి బలిని దహించి వేసినప్పుడు పరలోకం నుంచి అగ్నిని చూసినప్పుడు ఈ ప్రజలు అంటారు, అప్పుడు యావే దేవుడు, యావే ఒక్కడే దేవుడు. గొర్రెలండి ఇటంటే అటు ఎటు నడిపిస్తే అప్పుడు ప్రజలందరినీ దేవునితో కనెక్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత వీళ్ళు పారిపోతుంటే ఈ 450 మంది పట్టుకోండి వాళ్ళని, పోనీయొద్దు అని చెప్పి వాళ్ళని చంపేస్తాడు. పాత నిబంధనలో మనుషుల్ని చంపుతారు కానీ క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఎవరిని చంపమనలేదండి. ప్రతి మనిషి తోటి మనిషిని ప్రేమించాలి. మన శత్రువు మనిషి కాదు, ఆ మనిషి వెనకాల పనిచేసే దయ్యపు శక్తులు అన్నమాట. ఆ దయ్యపు శక్తుల్ని మనం ఓడించాలంటే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో. యుద్ధం అనేది దేవునికి దయ్యాలకి మధ్యలో కానీ ఇద్దరు మనుషులకు మధ్యలో కాదండి. ఇంకా వాళ్ళని చంపేస్తాడనమాట. అప్పుడు అహబ్రాజుకి ఎంత సంతోషం. దేవుడు చెప్తారు ఏలియాకి ఇంకా వర్షం కొరకు ప్రార్థించాలి. రాజుకు చెప్తాడు, నాకు వర్షధ్వని వినపడుతుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఇంకా వర్షం రాదండి, కానీ ముందే ఆయనకు వినపడుతుంది టపటపటపటప వర్షం పడినట్లుగా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి ఇలాంటివి వినపడతాయి. అప్పుడు రాజుకు చెప్తాడనమాట ఏలియా, మీరు భోంచేయండి మహారాజా, వర్షం వస్తుంది, ఇప్పుడు వర్షధ్వని వినబడుతుంది, తర్వాత మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ కార్మెలు కొండ మీద నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి, వాళ్ళు ఉంటున్న పట్టణానికి వెళ్ళాలి అన్నప్పుడు అని రాజుకు చెప్తే రాజు తినడానికి వెళ్తాడు. ఏలియా కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తాడండి. అప్పుడు ముందు 7 సార్లు ప్రార్థించిన తర్వాత మూరెడంత మేఘం ఆకాశంలో కనబడుతుంది. కొంతసేపటికి ఆకాశం అంతా మేఘాలతో పెద్ద వర్షం వస్తుందన్నమాట. దేవునికి వందనాలు చెప్తాడు, ప్రభా వర్షాలు లేకపోతే ప్రజలు ఎలా అని. తర్వాత ఇంకా పెద్ద వర్షంలో రాజు ప్యాలెస్కి వెళ్ళాలి కదా, వర్షము అడవి చెట్ల మధ్యలో నుంచి. అప్పుడు ఏలియా నడుమునకి దట్టి కట్టుకొని రాజుకు చెప్తాడు, రాజా మీకు దారి కనబడట్లేదు కదా, నేను మీ రథం ముందు పరిగెత్తుతాను, వెనకాల మరి రథాన్ని నడపమని సారథులకు చెప్పండి. ఎంత ప్రేమ చూడండి, దైవజనులకి ఇలాంటి ప్రేమ ఉండాలండి. అలా వెళ్తారండి. ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ఎంత సంతోషం అంటే అహబ్కి పాపం అమాయకుడు అనమాట. అబ్బా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, ఏలియా ఎంత పని చేశాడు కదా అని ఏలియా అంటే కూడా ఒక గౌరవం అండి ఆయనకి. అప్పుడు భార్యకి చెప్తాడు, తెలుసా ఈరోజు ఏం జరిగిందో, తెలుసా జెజబెల్, ఇదో మీ ప్రవక్తలు ప్రార్థిస్తే ఏం కాల, ఒక్క నిమిషం ప్రార్థిస్తే ఏలియా వర్షం వచ్చింది తెలుసా, వాళ్ళందరినీ చంపించేశాడు అనగానే పాపం ఈయన అమాయకంగా చెప్తుంటే ఆమె ముఖం ఇట్లా మారిపోతుంది అనమాట. ఎందుకంటే లోపల ఈవిల్ స్పిరిట్స్ ఉంటే చూడండి ముఖం మారిపోతుంది. ఇంకా ఆయనకి మెసేజ్ పంపిస్తుంది. రాజు ముందు ఏం చెప్పదు, తర్వాత మెసేజ్ పంపిస్తుంది అనమాట. ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ పంపిస్తుంది, ఈరోజు నువ్వు ఎట్లా నా ప్రవక్తల్ని చంపావో రేపు ఈ పాటికి నేను చంపకపోతే నా దేవతలు నా ప్రాణంని బలిగొందురుగాక అని.
ఆ మెసేజ్ వినగానే ఏలియాకి భయం వచ్చేస్తుందండి. భయపడి ఏలియా రాణి జెసబెల్ రాణి మాటలకు భయపడి పారిపోతాడు పాపం. కార్మెల్ కొండ మీరు మ్యాప్లో చూస్తే ఇక్కడ ఉంటుందండి ఉత్తర ఇజ్రాయెల్. కిందికి వచ్చేస్తాడు దక్షిణ యూదా బేర్షబా. తన ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడిని నువ్వు వెళ్ళిపోయా, నీ దారి ఇంతవరకు నన్ను బాగా చూసుకున్నావు, దేవుడు నేను దీవించాలని చెప్పి ఆయన అట్లా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఒక రేగు చెట్టు కింద పడుకుంటాడండి అడవిలో. ఆ రేగు చెట్టు కింద అంటే అంత బాధ అనమాట. పళ్ళోకంచి దేవుడు చూస్తారు. చూసి తన దూతను ఆజ్ఞాపిస్తారు, తొందరగా నువ్వు రొట్టె తీసుకెళ్ళు, నీళ్లు తీసుకెళ్ళు అంటే రొట్టె తీసుకొని నీళ్లు తీసుకొని దేవదూత వచ్చి లే 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 లేచి తిను ఏలియా అంటే లేస్తాడు. ఆ రొట్టె తింటాడు, మళ్ళీ ముంతలో నీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళా దేవదూత మళ్ళా భోజనాన్ని పంపిస్తారు. దేవుడు పంపించి ఏంటయ్యా అంటే భయపడుతున్నావా, జెసబెల్కి భయపడి పారిపోతున్నావా, లే 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 నువ్వు భోజనం చెయ్యి, నువ్వు తిను, తిని చాలా దూరం నువ్వు నడవాలి. ఎందుకు భయపడుతున్నావు ఏలియా? నీవు కార్మెల్ కొండ మీద వాళ్ళని బాలు ప్రవక్తల్ని సవాల్ చేస్తున్నప్పుడు పరలోకం నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దేవదూత మేమంతా చూసి ఎంత ఆనందించాం తెలుసా? ఎంత ఆనందించాం. అబ్బా, మోషే తర్వాత దేవుని రాజ్యం కొరకు పనిచేసే ఇంకొక ప్రవక్త, ఎంత రోషం, మేము ఎంత సంతోషించాం అనుకున్నాం. పరలోకంలో ఎంత పండుగ చేసుకున్నాం అనుకున్నాం. నీకోసం దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? నేను తీసుకురావడానికి అగ్ని రథాలని, అగ్ని దేవదూతల్ని తయారు చేస్తున్నాడు. దేవదూతలందరినీ నువ్వు ఎప్పుడొస్తావని చూస్తున్నారు. నీకు కంగ్రాచులేషన్ చెప్పడానికి. అలాంటి నువ్వు ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థిస్తే వర్షం వచ్చింది, అగ్ని వచ్చింది, వాళ్ళు ప్రవక్తల్ని సవాల్ చేసావు, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని వైపు తిప్పావు. అలాంటి నీవు ఈ ఒక్క స్త్రీకి భయపడుతున్నావా? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నువ్వు లే 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 నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉండాలి. లే అనగానే ఆయన దేవదూత రెండో మారు తీసుకొని వస్తాడు కదా. ఆహారం తిన్న తర్వాత దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ధైర్యం, బలం వస్తుందండి. ఇంత వివరంగా లేదు కానీ నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నాకు చూపించిన విషయాలు అన్నమాట. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడు భయపడొద్దు అని చెప్తారు, ధైర్యంగా ఉండమని చెప్తారు. అసలు నువ్వు ఎంత గొప్ప పని చేసావయ్యా. ఒక్కరు కూడా ఆ జెసబెల్కి భయపడి నోరు తెరవట్లేదు, కానీ నువ్వు నోరు తెరిచి మాట్లాడావు. ప్రజలందరినీ ఒక్క అద్భుతం ద్వారా దేవుని వైపు తిప్పావు, దేశాన్ని కాపాడావు. అసలు నువ్వు ఎంత అమూల్యమైన వాడివి, విలువైన వాడివి పరలోకానికి, దేవునికి తెలుసా అని చెప్తే ఆయనకి ధైర్యం వస్తుందండి. అప్పుడు ఆయన ఇంకా నడవడం ప్రారంభిస్తాడు. చక్కా 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 నడుస్తాడు అనమాట. నా ప్రాణాలు నా దేవుని ఆధీనంలో ఉన్నాయి, ఒక స్త్రీ ఆధీనంలో నా ప్రాణాలు లేవు. 40 దినాలు నడుస్తాడు. నడిచి దేవుని కొండ అయిన హోరేబ్కి చేరుకుంటాడు. హోరేబ్ అంటే సినాయి పర్వతమేనండి. అక్కడ మోషే గడిపాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు అదే దేవుని సన్నిధిలో అదే సినాయి పర్వతం మీద ఏలియా ఉంటున్నాడు అనమాట. అప్పుడు పెనుగాలు వచ్చేస్తుంది, తర్వాత భూకంపం వచ్చేస్తుంది, తర్వాత అగ్ని పుడుతుంది. అందులోంచి దేవుడు మాట్లాడారు. దేవుడు మెల్లని స్వరంతో, ఏలియా ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? చూడండి అందరినీ చంపేశారు, మీ బలిపీఠాలంటే మీ సమాజ మందిరాలు, ప్రార్థనా మందిరాన్ని కూలద్రోశారు, నేను ఒక్కడే బ్రతికాను. దేవుడు అదేం పట్టించుకోకుండా నీ పని ఇంకా ఉంది తెలుసా ఏలియా, నువ్వు చేయాలి ఇంకా. హసాయేల్ని సిరియాకి రాజుగా, జెహూని ఇజ్రాయెల్కి రాజుగా, మరి నువ్వు పరలోకానికి రావాలి కదా, మరి నీవు పరలోకానికి రావాలి, మరి నీ యొక్క మిషన్ సేవ కంటిన్యూ చేయాలి కదా. ఎలీషాని నీ స్థానంలో ప్రవక్తగా అభిషేకించు, వెళ్ళు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు, నేను నీకు తోడుగా వస్తాను. అప్పుడు ఏలియా కిందికి వచ్చేసి ఆ పనులన్నీ చేస్తాడండి. అంతేకాదు, ఇంకా తర్వాత మీరు చూస్తే ఆయన అహబ్ రాజుని గద్దిస్తాడు నాబోతుని చంపినందుకు. ఆ తర్వాత ఆయన కొడుకు రాజైనప్పుడు, అహబ్ రాజు చనిపోయిన తర్వాత 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో అహబ్ రాజు కొడుకు, పెద్ద కొడుకు అహస్య అనమాట, రాజైనప్పుడు ఆయనకి కింద పడతాడనమాట. వరండాలో నడుస్తూ కింద పడి కాలికి గాయం అవుతే ఆయన సేవకులకి చెప్తాడు, మీరు ఫిలిస్తే దేశానికి వెళ్ళి ఎక్రోన్ దేవత
బెల్జెబూబ్ అంటే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి నాకు జబ్బు నయమవుతుందా అని. అప్పుడు దేవుడు ఏలియాకి చెప్తారు, అదిగో ఆ రాజు ఆ మంత్రగాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు, ఆయనకి జబ్బు నయమవుతుందా కాదా అని. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడనా? ఆ మంత్రగాళ్ళ దగ్గరికి ప్రక్కన్న దేశానికి పంపిస్తున్నాడు. నీవు దేవుని నమ్మకుండా వాళ్ళని నమ్మావు కాబట్టి నీ పడక మీద నుంచి లేవవు, చస్తావు అనే మాట చెప్పేయి అనగానే చెప్పేస్తాడండి. ఏలియా రాజు సేవకులకి చెప్తాడు, దేవుడు చెప్పాడు ఈ మాట అని. అప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారు. రాజు అంటాడు, ఇంత తొందరగా ఎట్లా వచ్చేసారు ఫిలిస్తే దేశం నుంచి అంటే, మేము వెళ్ళలేదయ్యారా, దారిలో ఒక ఆయన కనబడి చెప్పారు, మీ రాజు చస్తాడు, పడక నుంచి దిగడని చెప్పు, ప్రక్కనున్న దేశంలో మంత్రగాళ్ళని సంప్రదించాలా బెల్జెబూబుని అంటే ఎవరైనా అంటే దుప్పటి కప్పుకొని గొంగళి కప్పుకొని ఉన్నాడయ్యా అంటే తప్పకుండా ఏలియాని అని ఒక సైన్యాధికారిని పిలిచి ఒక 50 మంది సైనికులను తీసుకెళ్ళి ఏలియాని పట్టి బంధించి తీసుకురండి అంటాడు. అప్పుడు ఏలియా కొండ మీద కూర్చుంటాడు, ఎప్పుడు కొండ మీదనే, ఈ లోకానికి దూరంగా దేవుని సన్నిధిలో అనమాట. అప్పుడు కింద సైన్యాధికారి 50 మంది సైనికులు వచ్చి సైన్యాధికారి అంటాడు, దైవభక్తుడా నువ్వు కిందికి దిగిరా, రాజు నిన్ను బంధించి పట్టుకొని తీసుకొని రమ్మంటున్నారు. 2 రాజులు 1:10. నేను నిజంగా దైవభక్తుడనేని పైనుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ బంటులను కాల్చివేయనుగాక అనగానే దేవుడు అగ్నిని పంపించి కాల్చేస్తాడండి. అప్పుడు అహస్యరాజు ఇంకొక సైన్యాధికారి ఇంకో 50 మందిని పంపిస్తే ఆయన కూడా అలాగే అంటాడు, రాజు నేను రమ్మంటున్నారు కిందికి దిగిరా అంటే, నేను రాజు రమ్మంటే కిందికి రావాలా, నేను దైవభక్తుడనేని పైనుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ బంట్లను కాల్చివేయను గాక. అలాగే జరుగుతుందండి. ఏలియా నోటి మాట దేవుడు జరిగిస్తూ ఉన్నాడనమాట. 3వసారి పంపించినప్పుడు వాళ్ళు దండం పెడతారు, అయ్యా వద్దయ్యా, పైకే వస్తాడు సైన్యాధికారి, దయచేసి అని, మీరు రండి రాజు రమ్మంటున్నాడు. అప్పుడు వస్తాడు, రాజుతో చెప్తాడు, నువ్వు అక్కడికి పంపిస్తావా, కనుక నువ్వు పడక దిగవు, నువ్వు చస్తావు అని రాజుకి ధైర్యంగా చెప్తాడు. హబ్రాజు కొడుకు అనమాట ఇది. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బలం గురించి చెప్పాలి కదండి. బలం ఎక్కడ వస్తుందంటే దేవుని యొక్క వాక్యంలో ఉంటుందండి. ఈ వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది అనమాట. యెషయా 40:31 మీరు చదివితే, ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు. అంటే ప్రభుని నమ్మడము, ఎక్కడైనా విశ్వసించండి లేదా నమ్మండి అని ఉంటే అక్కడ మీరు విధేయించండి అని రాసుకోండి. అంటే దేవుని మాటకి ఎవరు విధేయిస్తారో వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా పైకి ఎగురుతారంట. మనం మోషేని చూసాం కదా, 120 సంవత్సరాలండి. దేవుడు పిలిచినప్పుడు మండుచున్న పొద ద్వారా మాట్లాడుతూ ఆయన వయసు అప్పుడు 80, 40 సంవత్సరాలు నడిపిస్తాడు 120. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 34లో ఆయన చనిపోతే దేవుడే సమాధి చేస్తారు. అయితే అప్పటికి 120 సంవత్సరాలు ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన శక్తి మజిల్ పవర్ నశించలేదు, జవసత్వములు బలం ఉడిగిపోలేదని ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క మాట వింటున్నాడు, విధేయిస్తున్నాడు. ఇలా చేయండి, ఇలా చేశాడు. మీరు చదవండి. ఆ మోషేని ఏలియాని మనం ఆదర్శంగా తీసుకుందాము. ఇది శక్తిని పొంది దేవుని పని చేసే కాలం అన్నమాట. మోషే వల్ల పైనుంచి దేవుడు కొండ మీద నుంచి గుడారంలోనికి అంటే ప్రజల మధ్యలోనికి వచ్చి నడిపించాడు. ఏలియా వల్ల ప్రజలు విగ్రహారాధన నుంచి దేవుని వైపు తిప్పబడ్డారు. ఆ కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ వాక్యంలో బలం ఉంది ప్రభా, ఆ బలాన్ని మాకు దయచేయండి. మోషే మీ యొక్క వాక్యాన్ని విన్నాడు, దాన్ని విధేయించాడు. అలాగే ఏలియా కూడా మీ వాక్యాన్ని విన్నాడు, అదే విధేయత ఆయన కూడా కలిగి ఉండి బాలు ప్రవక్తల్ని సవాల్ చేసి ప్రభా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుని వైపు తిప్పాడు. అలా అంధకార శక్తులని సాతాన్ని సవాలు చేసే అగ్ని అభిషేకం బలం ప్రభా, ఆత్మ బలాన్ని మాకు దయచేయండి నాయన. ప్రజల్ని, మా సొంత బిడ్డల్ని, మమ్మల్ని నాయన దేవుని వైపు తిప్పడానికి మాకు శక్తి దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 40 దినాలు మీరు బైబిల్ చదువుకోండి. 4 సువార్తలు, కీర్తనలు, వీలైతే మొత్తం బైబిల్ చదవండి. ఇప్పుడు నేనేది చెప్తున్నానో అది కూర్చొని చదవండి, తర్వాత మీ పిల్లలకి బోధించండి. ఆత్మకి అన్నం పెట్టే రోజులు 40 రోజులు
దేవుడు ఆ కృప మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు